మీలో ఎంతమందికి శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి గురించి తెలుసు? ముందు శ్రీశైల యాత్రలో ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది, కానీ ఆ ఆలయం వెనుక ఉన్న రహస్యం చాలా గొప్పది. ఆయన పేరు సాక్షి గణపతి. శ్రీశైలం యాత్రకి ప్రతి భక్తికి సాక్షి అయ్యే వినాయకుడు. కానీ ఎందుకు సాక్షి అని పిలుస్తారో తెలుసా? పురాతన స్థల పురాణం ప్రకారం శ్రీశైలంకి వెళ్ళిన ప్రతి భక్తుడి పేరు, యాత్రని, భక్తిని గణపతి స్వయంగా గుర్తించుకుంటాడు. భక్తుడు మల్లికార్జున స్వామి దర్శనం చేసి తిరిగి వచ్చినప్పుడు ఆయన యాత్ర నిజం అని ఈ గణపతి సాక్షిగా నిలబడతాడు. త్రిశూల్, గుడ్ మార్నింగ్. తాండవ్. అసలు మార్నింగ్ వైబ్ చూసిన బయటికి వెళ్తుంటది, ఈయనే ఉన్నాం ఇంకా. నేను టీ తాగుతా బ్రో, నాకు మార్నింగ్ పడాలా. ఇప్పుడే రూమ్ నుంచి దర్శనానికి స్టార్ట్ అయినాము. మామూలుగా పొద్దున్నాయండి, చాలా బాగుంది. వస్తారు మన వాళ్ళు వెనకాల. మార్నింగ్ ఈడ పెట్రోల్ దొరుకుతుంది, ఈడ అంతా బాటిల్స్లో అమ్ముతున్నారు. అప్పటి నుంచి గణపతిని శ్రీశైలంలో సాక్షి గణపతి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఒక విషయం ఉంది, గణపతి చేతిలో పుస్తకం ఉంటుంది. అవి కేవలం అలంకారం కావు, భక్తుల యాత్రని లెక్క పెడతాడని నమ్మకం. అందుకే శ్రీశైల దర్శనం ముందు కానీ లేక దర్శనం తర్వాత కానీ భక్తులు తప్పకుండా సాక్షి గణపతిని దర్శిస్తారు. ఎందుకంటే యాత్రకి దేవుడు సాక్షి అయితే ఆ పుణ్యం మరింత పవిత్రమవుతుంది. ఈ ప్రదేశం మనకి ఒక గుర్తు చేస్తుంది, భగవన్ ముందు మన మాట కన్నా మన భక్తి ముఖ్యం. మన అడుగులు, మన నమ్మకం, మన యాత్ర అన్నీ ఆయనకే తెలుసు. మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు సాక్షి గణపతి దర్శనం తప్పకుండా చెయ్యండి. మీ యాత్రకి వినాయకుడు సాక్షిగా నిలవాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్. శివా 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 వచ్చినా శివా, బైక్ పార్క్ చెయ్యాలి శివా. వచ్చేసినాం శివయ్యా, వచ్చేసినాం నీ దగ్గరికి, వచ్చేసినాం మల్లికార్జున. లిటరల్లీ చెప్పాలంటే ఫీలింగ్ హ్యాపీ. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. 300, 200, 500 అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా స్పర్శ దర్శనము. ఈ లోపలికి వెళ్ళాలి, చూడండి, గుర్తుంచుకోండి. సో మొత్తానికి మల్లికార్జున జ్యోతిర్లింగ
స్పర్శ దర్శనం చేసేసుకున్న కంప్లీట్ అయిపోయింది. శక్తిపీఠం కూడా కంప్లీట్ చేసినాము. మామూలుగా అసలు బాగుంది. నైస్. మనోళ్ళకి చెప్పిన లడ్డూలు తీసుకోండి బ్రో, నేను వస్తాను అని. అందరు ఇట్లా దర్శనం అయిపోయి వస్తున్నారు. ఆ లడ్డూలు అక్కడ టెంపుల్ ఇది. మన వాళ్ళు వస్తున్నారు ఇప్పుడే ప్రసాదాలు తీసుకుని. అదిగోండి ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారు. అరే రే 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 వస్తున్నారు మన వాళ్ళు ప్రసాదాలు తీసుకుని. అప్పట్లో ఒక అహంకారమైన మనిషి ఉండే. శివుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆ అహంకారాన్ని నాశనం చేయడం కోసం పుట్టిన వ్యక్తి పేరు వీరభద్ర. గుర్తుపెట్టుకోండి, వీరభద్ర. ఇతనే ఆ దక్షుడు. మాణిక్యేశ్వరి ఆశ్రమం ఇది చాలా బాగుంది. అక్కడ శ్రీశైలం ఉంది చూసారా, మొత్తం అడవిలో ఉందన్నమాట ప్లేస్. ఇది వచ్చేసి పాతాళగంగ. ఇటు నుంచి పాతాళగంగకి ఉంటుంది రోడ్డు. ఇది ఆశ్రమం. ఫుల్ ఆఫ్ రోడ్. మన బైక్స్ ఆడ పెట్టినాము. ఫుల్ ఆఫ్ రోడ్ బాగుంది. పూరి ఆర్డర్ చెప్పినాము. పచ్చడి, వైట్ చట్నీ, ఎల్లో చట్నీ. ఎల్లో చట్నీ మస్తు ఉంటుంది పూరీలో. పూరి అయితే మామూలుగా లేదు, మస్తు ఉంది. ఇంత తింటానా అన్నదే డౌట్. కాకపోతే లెట్స్ సీ. బ్రేక్ఫాస్ట్ చేసినాము ఇక్కడే. అబ్బా పూరి తిన్నా బాగుంది. శ్రీశైలంకి వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా చేరుకునే పవిత్ర స్థలం పాతాళగంగ. ఇది కేవలం కృష్ణానది కాదు. స్థల పురాణ ప్రకారం గంగాదేవి యొక్క దివ్య మహిమ. కొండల మధ్యలో ప్రవహిస్తున్న ఈ పవిత్ర జలం లక్షలాది మంది భక్తుల విశ్వాసం ఇచ్చింది. ప్రతి నీరు బిందువు భక్తిని గుర్తు చేయడానికి పాతాళగంగ మనకి ఒక సందేశం ఇస్తుంది. భక్తితో వచ్చిన ప్రయాణం ఎప్పుడూ వృధా కాదు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నైస్. కానీ రోప్ వేకి చాలాసేపు వెయిట్ చేయాలి వెయిటింగ్ హాల్లో. వచ్చిన వాటర్ బ్యాగ్. అమ్మా ఏమిటో మా పరిస్థితి అలానే నడుస్తుంది. వాళ్ళ ముందే అక్కడికే వచ్చినాం బ్రో, మెట్లకి. సేమ్ అక్కడికే వచ్చినాము. అవును, అదే ఒకటే దారి. ఓకే, ఇది బెస్టే. నడుచుకుంటూ వచ్చి ఎక్కలేం కదా బ్రో. ఏంది బ్రో ఇంత కిందక వాటర్? ఒక కొండ దిగాలి పాతాళగంగ దగ్గర రావాలంటే. ఈ టెంపుల్
అక్కడ టెంపుల్ అంటే ఇక్కడ వరకు నిండే వాటర్. అవును. ఆహా, ఈ కరెక్ట్ టెంపుల్ నేను సైడ్ నుంచి వెళ్ళిన వాటర్కి. ఓకే. చూడండి, నార్మల్ టైంలో మనకి వాటర్ ఆ టెంపుల్ వరకు ఉంటుంది. ఆ పైన టెంపుల్ ఉంది ఇందాక చూపించింది. మాన్సూన్లో వస్తే వాటర్ ఎక్కువ నిండిపోతుంది. డ్యామ్ గేట్స్ కూడా క్లోజ్డ్. నేను గమనించిన ఏంటంటే స్నానం చేస్తుర్రు. ఇప్పుడు పవిత్రమైన గంగలో స్నానం చేయడం చాలా మంచిది. బట్ సబ్బులు రుద్దుకొని ఇంట్లో చేసి వస్తారు కదా, ఇక్కడ స్నానం చేయాలంటే ఏంది? నార్మల్గా మునిగి తేలాలి బయటకి 3 సార్లు. ఇక్కడ సబ్బులు పట్టుకొని రుద్దుకుంటారు. ఎప్పుడు మాంటారో ఏందో మనుషుల మైండ్ సెట్. శ్రీశైలంలో గాజు బాటిల్లే కాదు, ఈ బాటిల్ 50 ఎంత బ్రో? 50 రూపీసా? ఇది 40 రూపీస్ బాటిల్. మనకే చల్ల వాటర్ తాగేసి మనం మళ్ళీ నింపుకోవచ్చు. మన ఇంట్లో పెట్టుకుంటాం ఇంకా ఫ్రిడ్జ్లో చల్ల వాటర్ బాటిల్స్, సేమ్ అట్లానే ఉంది. సో ఎప్పుడైనా ఈ బాటిల్స్ ట్రై చేయండి ఆ గాజు బాటిల్ కంటే. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. శ్రీశైలంలో చాలామందికి తెలియని ఒక పవిత్ర స్థలం ఉంది. అదే అటకేశ్వరం. అటక అంటే బంగారం అని అర్థం. కానీ ఇక్కడ బంగారం అంటే ధనం కాదు, పవిత్రమైన మనసు. శ్రీశైల స్థల పురాణ ప్రకారం శివుడిక్కడ హటకేశ్వర రూపంలో వెలిసిన దివ్య క్షేత్రం ఇది. నమో పార్వతీపతయే హర హర మహాదేవ్. సో ఇక ఇట్లా అంటే డౌన్ హిల్ టైంలో ఇట్లా సెకండ్ గేర్లే ఉండాలి. సెకండ్ గేర్లు ఉంటే ఏంటంటే మనకి అట్లా స్పీడ్గా వెళ్ళిపోదు. ఇంజన్ బ్రేకింగ్లో మనం స్లోగా డౌన్ హిల్ దిగాలి, క్లచ్ పట్టుకోవద్దు. సింపుల్. చాలామంది క్లచ్ పట్టుకొని పెట్రోల్ సేవ్ చేయాలనుకుంటారు కానీ అట్లా చేయొద్దు. అట్లాంటివి వాడండి అబ్బా, బైక్ పొటెన్షియాలిటీని వాడండి. పెట్రోల్ పురచ్చిదం భవచ్చిదం
ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః సదా శివం భజే గదాదిలింపనిచ్చరీని పుంజకోటరీవ సన్విముక్త దుర్మతి సదా రోడ్డు మాత్రం మామూలుగా లేదు. ఆహా, హెచ్డి రోడ్ సార్ చూడండి ఎట్లా తీసుకెళ్తున్నాను. అదే క్రూజర్ని కూడా అడ్వెంచర్ చేసిన. ఆహా, ఓ ఏది ఇక్కడ అక్కడ ఉంది అదేనా? ఓహో, ఆ? అదే అదే అక్కడ బాగా ఫేమస్ అయింది. మనోళ్ళేనా? ఇక్కడ ఉన్న వాళ్ళే చేసిరు అది? అంటే వేరే వాళ్ళు వచ్చి నుంచి తీసుకెళ్తాను. ఆహా, కర్ణాటక మహారాష్ట్రలో వాళ్ళే వస్తారు ఆ. వాళ్ళు తీసుకుంటారు. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికా ఢమఢమఢమఢమన్నినాదవఢమర్వయం చకార చండతాండవం తనోతు నః శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమానమోహని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ శంభో ధరాధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోద వేదు వస్తుని జటాజుజంగ పింగళ స్ఫురద్వనామణి ప్రభ కదంబ కుంభమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖీ మదాంగ సింధుర స్ఫురద్వ ఉత్తరీయ మేధురి మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరీ సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణీ విధూసరాంగ్రి పీఠ భూజంగరాజమాలయాని బద్ధ చాట చోటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవ నిపీత పంచసాయకం నమిన్నిలింప నాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే డ్యాము చూసారా? శిరోజానవస్తునః మొత్తం వాటర్ తక్కువ ఉండడం వల్ల డ్యామ్ డోర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కొంచెం వదిలేదు అంతే వాటర్. మిర్చి ఆర్డర్ పెట్టినాము తిందామని. బాగుంది, నిమ్మకాయ ఇచ్చిండు, నైస్. స్టార్ట్ అవుతున్నాము డ్యామ్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్. నైట్ 10 అవుతుందేమో నాకు తెలిసి. ఫుల్ ఎంజాయ్ చేసినాము. పవర్ మోడ్ ఆన్ చేద్దాము. సో ఈ రైడ్ ఇలా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. అంత శివుడి ఇచ్చ. ఆయన ఏ జ్యోతిర్లింగానికి ఆయన పిలుచుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతానికి అయితే ఐఎమ్ హ్యాపీ. బా మనకట్లా ఏమంటారు, నాకు ఎందుకో తెలియదు, ఇట్లా ఏదో ఒక శివలింగం జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు ఆ జ్యోతిర్లింగం కోరిక కాదు. నేను కోరికలు కోరుకోవడానికి శివుడి దగ్గరికి వెళ్ళట్లే.
కానీ ఇలానే నాకు ఒకటి జరిగింది, నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు చెప్తాను చూడండి గాయస్. అయితే గాయస్ నేను మీకు చెప్పే కదా గాయస్ ఏమని అంటే, నేను ఈ వ్లాగింగ్ కంటే ముందు నేను మొత్తం ట్రావెల్ చేసిన ఇండియాలో. అస్సాంలో కామాఖ్య వెళ్ళిన, కేదార్నాథ్ వెళ్ళిన 3 times, రిషికేశ్, చార్ధామ్ మొత్తం చూసిన, యమునోత్రి, గంగోత్రి, అట్లానే ఉజ్జయిన్, ఎంపీ మహారాష్ట్ర అయిపోయింది. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ఎంపీలో 2 జ్యోతిర్లింగాలు. రామేశ్వరం వెళ్ళిన, అరుణాచలం వెళ్ళిన, ఎన్ని ప్లేసెస్ వెళ్ళినా అంటే స్పిరిచువల్ ప్లేసెస్ అన్ని ప్లేసెస్ వెళ్ళిన. ఈ ప్లేసెస్ వెళ్ళిన ప్లేసెస్ అన్నిటికీ జస్ట్ నేను అలా వాళ్ళని చూసి దర్శనం చేసుకుని వచ్చేసా. ఏ కోరిక కోరుకోకుండా వచ్చేసాను నేను. ఎందుకంటే ఏ కోరిక కోరుకున్నా అది పెద్ద మూర్ఖత్వం. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం కాదన్నప్పుడు కోరుకునే లాభం ఏంటి? నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పి దేవుణ్ణి కోరుకోవడం, అది ఎందుకు కోరుకుంటామో మనకు తెలియదు. ఏది శాశ్వతం కాదు, మన శరీరమే శాశ్వతం కాదన్నప్పుడు ఆ కోరికలు శాశ్వతమా? అందుకని కోరుకోను. ఆయన సమయంలో ఆయన ఆల్రెడీ మన రాత రాసేసినప్పుడు ఆ రాతని మార్చాలనుకోవడమే మనం కోరుకునే కోరికలు చెప్పాలంటే. కానీ నాకు శివుడికి జరిగిన లీలలో చెప్తాను చూడండి. నేను ఎన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళానో ఆ ప్లేసెస్కి కోరుకోకుండా వచ్చాను కదా. తర్వాత సడన్గా నాకు మోటో వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది. మోటో వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించిన తర్వాత ఎన్నైతే టెంపుల్స్ నేను చూసానో ఆ టెంపుల్స్ అన్నిటి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలని ఉంది. అంటే బ్లాగింగ్ చేసి మీ అందరికీ చూపిద్దాము అని అన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలని ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? నేను ఏ టెంపుల్స్ దగ్గరికి అయితే వెళ్ళానో, ఏ శివుడు జ్యోతిర్లింగాలకి కానీ లేకపోతే శక్తిపీఠాలకి వెళ్ళానో, ఎప్పుడైతే నేను కోరుకోలేదో, కోరుకొని దాన్ని కోరికగా మార్చాడు ఆ శివుడు. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ట్రావెల్ మళ్ళీ నేను అన్నిటికీ వెళ్ళాలనుకుంటున్నా కదా, అన్నిటికీ వెళ్ళాలనుకుంటున్నా అంటే అది కోరికే కదా. చూడండి, అస్సలు నాకు ఈ బ్రెయిన్ కాన్షియస్ అంటే ఈ జట్కా తగిలిన తర్వాత నాకు అనిపించింది అదే, దేవుడు రాసిన రాతలో మార్పులు తెయ్యాలనుకోవడం మన పెద్ద మూర్ఖత్వం యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే కర్మ అనుభూతి చెందేసేయాల్సిందే. సో నేనేమంటా అంటే, మనము ఏదో చేసేసేయాలి జీవితంలో, ఏదో చేసేసేయాలి, ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి మనం, ఎన్నో ఊహించేసేసుకుంటాము. అన్నీ ఊహించుకునే టైంకి మనం ముసలాళ్ళమై పోతాం యాక్చువల్లీ చెప్పాలంటే. మనలో శివుడు ఉంటాడు అంటాం కదా మనం. మనలో శివుడు ఉంటాడు, అది మనం గ్రహించాలి శివుడిని అని అంటాం కదా. అంటే మనలో ఉన్న శివుడు మనం చేసే పనులన్నీ చూస్తున్నాడు చెప్పాలంటే. మనం ఏం చేస్తున్నాము, ఆనందంగా ఉన్నామా, బాధపడుతున్నామా, ఒకళ్ళని తిడుతున్నామా, ఒకళ్ళ మీద కుళ్ళుతున్నామా, ఇలా ఇవన్నీ మనం ఏమైతే చేస్తామో అవన్నీ శివుడు చూస్తున్నాడు మనలోనే ఉండే శివానుభూతి. ఎప్పుడైతే మనలో శివుడు ఉన్నాడు అన్న ఒక అనుభూతి అయిందనుకో, అప్పుడు నువ్వు శివుడు అవుతావు. తెలుసా నీకు ఆ విషయం? అప్పుడు నువ్వే శివుడు అవుతావు. ఏంటి ఇప్పుడు శివుడు అవడం అంటే ఇట్లా మ్యాజిక్ లెక్క దేవుడు ఇట్లా ఇది తీసుకొచ్చి ఇట్లా గంగా వాటర్లోకి వెళ్ళి తీసుకొచ్చి కాదు. మ్యాజిక్ ఈజ్ ఎవ్రీవేర్. ఇదంతా మ్యాజికే. సమ్మర్లో ట్రీస్కి ఆకులు ఉండవు, రైనీ సీజన్ వచ్చేసరికి మొత్తం ఆకులు ఫుల్ గ్రీనరీ ఉంటుంది. మ్యాజికే అది, క్రియేషన్లో జరుగుతున్న మ్యాజిక్ అది. సో అలానే మనలో కూడా శివుడు ఉన్నాడని మనం నిజంగా గ్రహిస్తే మనమే శివుడు అవుతాం. ఏదైతే శివుడికి ఇష్టమో, మనల్ని ఎలా శివుడు చూడాలనుకుంటున్నాడో అలా మనం నిజంగా అవుతాం చెప్పాలంటే. ఆలోచిస్తే చాలా ఉంటాయి, అది మనం డెప్త్గా ఆలోచించాలి. అంత డెప్త్ మనకి ఆలోచన ఉండుంటే ఈ పాటికి మనందరం బాగుపడేటోళ్ళము నా దృష్టిలో. అంత ఆలోచించాం కాబట్టే మనము ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నాము. అందుకనే చూడండి, కొంతమంది గురువులు ఉంటారు, కొంతమంది హిమాలయాల్లో ఉంటారు. ఎందుకు అక్కడ ఉంటారు? వాళ్ళకి ఇట్లా పబ్లిక్లో తిరగబుద్ధి కాదు. ఎందుకంటే పబ్లిక్లో ఉన్న మైండ్ సెట్ ఆలోచనలు అన్నీ వేరు చెప్పాలంటే. ఎందుకంటే ఎంతసేపు పబ్లిక్ ఏం ఆలోచిస్తుంది, మనుషులు ఏం ఆలోచిస్తారు, హ్యూమన్స్ ఏం ఆలోచిస్తారు అంటే గ్రోత్ గురించి ఆలోచిస్తారు ఎక్కువ.
గ్రోత్, సెల్ఫ్ గ్రోత్. చూడు, సెల్ఫ్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. ఎస్, ఐ యాక్సెప్ట్ సెల్ఫ్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. బట్ ఒకటి, సెల్ఫ్ గ్రోత్ కంటే చాలా ఇంపార్టెంట్ గ్రోత్ ఏంటంటే మన స్పిరిచువల్ గ్రోత్. సి, మెటీరియలిస్టిక్ గ్రోత్కి ఎండ్ ఉంటుంది. ఈరోజు నువ్వు బ్రతికుంటావు, నువ్వు చనిపోయిన తర్వాత నీ కొడుకుల ఇంట్లో నీ ఫోటో ఉంటుంది. ఆ కొడుకులు చనిపోతారు చూసావా, ఆ కొడుకులు కూడా చనిపోతారు చూసావా, అప్పుడు నీ మనవళ్ళ ఇంట్లో నీ ఫోటో ఉండదు. గుర్తుంచుకో, నీ కొడుకు ఫోటోలు ఉంటాయి. అయిపోయే, నువ్వు మాయమైపోయావు. అక్కడతోనే ఎండ్ అయిపోయింది. 0% ఈగో ఈజ్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్. ఆనందాన్ని, బాధలో ఉన్నోడి దగ్గర ఆనందం పంచుకోడు, అది సెల్ఫ్ డిసిప్లిన్. ఎందుకంటే వాడు బాధపడుతున్నప్పుడు మనం ఆనందంగా ఉన్నామని చెప్పకూడదు, ఎప్పుడు గుర్తుంచుకో, అదే సెల్ఫ్ డిసిప్లిన్. ఆనందంగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకోకు, అది కూడా సెల్ఫ్ డిసిప్లిన్. మనం రూమ్లో ఏ గ్యాడ్జెట్స్, ఏ డిజిటల్ గ్యాడ్జెట్స్, ఏమి ఫోను, సెల్ ఫోను, టీవీ ఏం లేకుండా ఒక ప్లేస్లో ఒక 3 hours కూర్చోగలుగుతామా? ఎప్పుడైతే ఏమీ లేకుండా 3 hours కూర్చుని ఏమి ఆలోచనలు వచ్చినా కూడా ఆ ఆలోచనలని కంట్రోల్ చేసుకుంటా మనం కామ్గా ఉంటాం చూసావా, అప్పుడు బిల్డ్ అవుతుంది పేషెన్స్ అనే పవర్. వన్స్ నీకు పేషెన్స్ అనే పవర్ వచ్చిందా, ఈ లోకంలో నిన్ను ఓడించేవాడు ఎవడు లేదు, బాధ పెట్టేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే గుర్తుంచుకో, యూ డిడ్ ఏ మాస్టర్ ఆఫ్ పేషెన్స్. శివుడు నేర్పించేది ఏంటనుకున్నారు? ఫస్ట్ నేర్పించేది పేషెన్స్. వీడి పేషెన్స్ ఎంత వరకు తీసుకెళ్ళగలుగుతాను నేను అని ఆయన కూర్చుంటాడు నెత్తి మీద. కూర్చుంటాడు అట్లా. ఆయన హ్యాపీగా ఉండండి, నేనైతే హ్యాపీగా ఉన్నా, బాగున్నా. చూసినారా, అడవిలో నడుపుకుంటా పోతున్న బైక్ని, ముగ్గురము. ముందు మనోళ్ళు కూడా వ్లాగ్ చేస్తున్నారు, ఫారెస్ట్ కదా శ్రీశైలము, అట్లా నేను కూడా వ్లాగ్ చేస్తున్నా, ఎంజాయ్ చేసుకుంటా పోతున్నా. బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఎంజాయ్ చేయరు, తిరుగురి. ఇంట్లో ఉండకుర్రీ. ఎప్పుడు పొద్దున్నుంచి రాత్రి ఇంట్లోనే ఉంటారు. పొద్దున్న పనికి పోవడు, రాత్రి ఇంటికి రావడు కాదు. మంచి టైం తీసుకోండి, ఫ్యామిలీస్తో పొండి, ఎంజాయ్ చేయండి. స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళండి, లేకపోతే మౌంటైన్స్కి వెళ్ళండి, లేకపోతే రివర్స్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే అట్లీస్ట్ నువ్వు సిటీలు ఉంటే మీ నాయనమ్మని చూడడానికి ఊరికైనా పో. ఓకే, మరి రాత్రి అయిపోయింది. ప్రస్తుతానికైతే లాగ్ ఇక్కడ ఆపి మళ్ళీ ఇంటి వరకు వెళ్ళాలి. ఏ టైంకి వెళ్తామో, ఎక్కడ బ్రేక్ తీసుకుంటామో తెలీదు. అక్కడ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మొత్తానికి రైడ్ కంప్లీటెడ్. ఔటర్ రింగ్ రోడ్ లోపలికి ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి తాండవ్ ఇంకా త్రిశూల్ స్ప్లిట్ అయిపోతారు. వాళ్ళిద్దరు కలిసి ఎయిర్పోర్ట్ రోడ్లో వాళ్ళ గుడారానికి చేరుకుంటారంట. మందుంది ఇంకా పత్తి వ్యాపారం ఏంటంటే ఇంటికి వెళ్ళాలి కదా.